దేశ రాజకీయాల్లో జనం మార్పు కోరుతున్నారు. దానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ. ఈ మార్పు ముందు నగరాల్లో, ఆ తర్వాత గ్రామాల్లో విస్తరిస్తుందంటున్న జేపీతో మా ప్రతినిధి సంగప్ప ఫేస్ టు ఫేస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో అనూహ్య చర్చకు దారితీశాయి. గతంలో కూడా అవినీతి వ్యతిరేక నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినటువంటి జయప్రకాష్ నారాయణ్ ఈ ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఢిల్లీ రిజల్ట్స్ ఎట్లా చూస్తారు? మోడీది ఫెయిల్యూరా, కేజ్రీవాల్ సక్సెస్సా? ఏం జరిగింది? ఇది మన వ్యక్తుల కోణం నుంచో పార్టీల కోణం నుంచో చూడకూడదు. నరేంద్ర మోదీ గారికి జాతీయ స్థాయిలో 7 నెలల క్రితం 8 నెలల క్రితం మీరు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దండి, ఆర్థిక ప్రగతి చాలా వేగాన్ని పెంచండి, ఉపాధి కల్పన చేయండి, మంచి పాలన ఇవ్వండి అని చెప్పి పట్టం కట్టారు. అదే సమయంలో ఈవేళ ఢిల్లీలో కొత్త రాజకీయానికి ఒక వేదిక దొరికింది ప్రజలకి. ఎందుకని? సాంప్రదాయ పార్టీలన్నీ కూడా కాస్త తేడాలు కొద్దిగా ఉన్నప్పుడు కూడా, ఉదాహరణకి బీజేపీలో కుటుంబ పాలన లేదు, కానీ మిగతా అవలక్షణాలు సాంప్రదాయ పార్టీ అన్నింటిలో కూడా విధి లేక దానిలో భాగం అయిపోయినాయి. ఇవాళంతా కూడా డబ్బుల రాజకీయం, ధనిక రాజకీయం అయిపోయింది. ఢిల్లీలో ఏంటి, మన అదృష్టం కొద్దీ అక్కడ ఆదాయం, తలసరి ఆదాయం ఎక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే. అక్కడ పేదరికం, అక్షరజ్ఞానం కొంచెం ఎక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే. అక్కడ కులం, మతం, ప్రాంతం, భాష, ఈ విద్వేషాల ప్రభావం రాజకీయం మీద చాలా తక్కువ. అక్కడ మీడియా అద్భుతమైనటువంటి సహకారాన్ని 2-3 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రజల ఉద్యమానికి, రాజకీయం మారాలన్నటువంటి నినాదానికి గొప్పగా అసలు చీమ చుట్టుకుమంటే దేశం అంతా కూడా మెలుకున్నట్టుగా ఢిల్లీలో విస్తృతమైన ప్రచారం ప్రతిరోజు ప్రతి గంట కల్పించింది. అక్కడ రాజకీయ శూన్యం వచ్చింది. అక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని అర్థమైందో గత ఎన్నికల తర్వాత, ఆ ఓట్లన్నీ కూడా ఇటు పక్క మళ్ళీ అవకాశం దొరికింది. ఇవన్నీ రావడం చేత ఢిల్లీలో వేగంగా కనిపిస్తున్నది. కానీ దేశమంతా ఈ మార్గాన్ని పోతుంది. దానికి ఇది నాంది, ఇది గొప్ప విజయం. దీన్ని మనం అంతా కూడా దేశంలో మంచిని కోరే ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించాలి, ఆహ్వానించాలి. మొన్నటి జనరల్ ఎలక్షన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది, కానీ ఈ 5-6 నెలల కాలంలోనే జనం మైండ్ ఎందుకు మారింది అనుకుంటారు? ఇప్పుడు రాజకీయ పార్టీల కంటే మీడియా కంటే జనం చాలా ముందున్నారు. మీడియా, రాజకీయ పార్టీలు అంతసేపటికి ఆ ఎలక్షన్లో గెలిస్తే దాని అర్థం పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అదే పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పని. అలాగే ఈ ఎలక్షన్లో ఆప్ గెలిస్తే దాని ఉద్దేశం అసలు ఢిల్లీలో చేయాల్సిన పనులు చేయక్కర్లేదని చెప్పని కాదు. జనానికి, కనీసం ఢిల్లీలో ఉన్న జనానికి స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరు అన్న స్పృహ ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం, ఉపాధి కల్పన చేయడం కోసం, మంచి పాలన కోసం పెట్టారు. ఇక్కడ రాజకీయ సంస్కృతిని మార్చడం కోసం, అధికార వికేంద్రీకరణ కోసం ఓట్లేశారు. 2 కావాలి జనానికి, అది కావాలి, ఇది కావాలి. మీరేమంటున్నారు, అదో ఏదో ఒకటి తెలుసుకుంటూ అంటున్నారు. తప్పు. 2 కావాలి జనానికి. అక్కడ ఆ వేదిక ఉంది కాబట్టి దానికి వేశారు. ఆప్ కాదు, అది ముఖ్యం అని చెప్పని. ఇక్కడ స్థానికంగా ఇక్కడ రాజకీయం వేరు కాబట్టి, ఇక్కడ రాజకీయం మారడం, అధికార వికేంద్రీకరణ ముఖ్యం కాబట్టి ఇక్కడ ఓటేశారు. ఆ రకంగా చూడాలి. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత అనడానికి లేదు. ఇప్పుడు జాతీయ స్థాయి ఎన్నికలు వేరు, రాష్ట్రం వేరు, జిల్లా వేరు, నగరం వేరు, గ్రామ పంచాయతీ వేరు. మన దేశంలో ఇప్పటిదాకా ఉన్న అపరిపక్వత వల్ల, నేను పచ్చిగా చెప్తున్నాను, అలాగే రాజకీయ పార్టీలు, తర్వాత మీడియా సరిగ్గా ప్రజల్లో ఆలోచన పెంచకపోవడం చేత పార్లమెంటుకి ఎన్నికైన వాడు నా గల్లీలో చెత్త ఊడ్చాలి, అసెంబ్లీకి ఎన్నికైన వాడు మా కులాల్లో నీళ్ళు వచ్చేట్టు చూడాలనుకుంటున్నారు తప్ప, ఎక్కడ పని అక్కడ జరగాలి, దానికి సంస్థ ఏర్పాటు కావాలి, ఎక్కడెక్కడ ప్రభుత్వం ఉండాలి, దానికి వనరులు ఉండాలి, అధికారం ఉండాలి, బాధ్యత ఉండాలి అన్న విషయం మనకు అర్థం కాకుండా చేశాం. ఢిల్లీలో క్రమక్రమంగా అది అర్థమైంది. కాబట్టి ఏ ప్రజలైతే మరి 2 నెలల ముందు, అంతకుముందు ఒక 6 నెలల మునుపు ఆప్ కొట్టేసిన వాళ్ళే మళ్ళీ బీజేపీ కొట్టేశారు లోక్సభలో. అదే మనుషులు మళ్ళీ ఇప్పుడు ఈసారి ఆప్ కేశారు. అయితే మధ్యలో ఆప్ పోయినట్టేనా? ఏమంటారు మీరు? పార్లమెంట్ ఎన్నికలు ఆప్ పోయిన తిరస్కరించారా? కాదు. పార్లమెంట్ ఎన్నికలు జరిగేటువంటి క్షేత్రం వేరు, అక్కడ ఎజెండా వేరు. ఢిల్లీ నగరానికి జరిగే ఎన్నికల క్షేత్రం వేరు, ఎజెండా వేరు. దాన్ని బట్టి వాళ్ళు తీర్పునిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రజలు వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆప్ను గురించో, లోక్సత్తాను గురించో, లేకపోతే బీజేపీని గురించి ఆలోచించట్లా. మనమంతా భ్రమపడుతున్నాం. జనానికి కావాల్సింది కేజ్రీవాలా లేకపోతే నరేంద్ర మోదీ, మరొకరు కాదు. ఇక్కడ ఇలాంటి రాజకీయ అవసరం దేశంలో మార్పుకి, ఆ మార్పుకి సంకేతం ఉంది కాబట్టి బలపరచాలా. అక్కడ దేశంలో స్పష్టత అవసరం, ఆర్థిక విధానాల్లో స్పష్టత అవసరం, ఉపాధి కల్పన అవసరం. ఈ తాయిలాల రాజకీయం కాదు కావాల్సింది. మంచి పాలనకి ఒక బలమైన నాయకత్వం దేశంలో కావాలని అక్కడ ఇచ్చారు. ఈ రెంటిని కలిపి చూడాలి, కానీ విడివిడిగా చూడకూడదు. చాలా తప్పది. అలాంటి మార్పు, మీరు అంటున్నటువంటి మార్పు కావచ్చు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు లాంటి ఫలితాలను వేరే రాష్ట్రాలు కూడా కనిపించే అవకాశం ఉందా? 100% దాని ప్రభావం గణనీయంగా ఉంటుంది. నగరాల్లో ముందు కనిపించి, కొన్ని రాష్ట్రాల్లో ముందు కనిపించి, కాలక్రమేణా
కొద్ది సంవత్సరాల్లో దేశమంతా దాని ప్రభావం ఉంటుంది, నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ మధ్యలో మళ్ళీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ భంగపాటు కూడా పడవచ్చు, ఎందుకంటే పెద్ద ఆశలు ఇచ్చారు కాబట్టి. ఇవాళ వంకలు కూడా లేవు కాబట్టి పనులు చేయకుండా ఉండడానికి రేపు పొద్దున అనుకునే సాధించలేకపోతే వ్యతిరేకత కూడా రావచ్చు. కానీ అది అనవసరం, అది సహజంగా ఏ పార్టీ వచ్చినా కూడా అనుకునే సాధించాలో గొడవ అవుతుంది. కానీ రాజకీయం మారాలన్న విషయంలో ప్రజలకు పూర్తిగా ఏకాభిప్రాయం ఉన్నది. అది ప్రస్ఫుటం కావడానికి అన్ని చోట్ల పరిస్థితులు క్రమక్రమంగా వెసులుబాటు వస్తాయి. ఢిల్లీలో వచ్చినాయి, మిగతా చోట కూడా వస్తాయి. ఖచ్చితంగా రాజకీయం మారుతుంది. ఈ సాంప్రదాయ పార్టీలు అయితే వాళ్ళ పంధాన్ని మార్చుకుని ప్రజల ఆకాంక్ష అనుగుణంగా పార్టీలను మళ్ళీ మార్చుకోవాలి, రాజకీయాన్ని మార్చాలా, లేదంటే కాలగర్భంలో కలిసిపోతే చరిత్రహీనులు అయిపోతారు. ఈ దేశాన్ని ఖచ్చితంగా మార్చడం తథ్యం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జేపీ గారి విశ్లేషణ. కెమెరామెన్ శివతో సంగప్ప, V6 న్యూస్.